ఏ ఆలయానికైనా కుటుంబ సభ్యులతో వెళ్తారు, కానీ ఇక్కడకు మాత్రం అర్ధాంగితో మాత్రమే వెళ్ళాలి. అది కూడా అప్పుడే పెళ్ళైన దంపతులు. అక్క తమ్ముడు అన్నా చెల్లెలను ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిలోకి అడుగు పెట్టనివ్వరు. ఆంధ్ర ఖజురహోగా పేరొందిన ఈ ఆలయం ఎక్కడుంది? ఆషాఢ మాసం సందర్భంగా చేసే ప్రత్యేక కార్యక్రమాలేంటి? వాచ్ ది స్టోరీ. అసలు ఈ ఆలయం చుట్టూ బూతు బొమ్మలు ఎందుకున్నాయి? కొత్తగా పెళ్ళైన జంట ఇక్కడకు వచ్చిన తర్వాతే మొదటి రాత్రి ఎందుకు జరుపుకుంటారు? తరతరాలుగా ఈ పరిసర ప్రాంత ప్రజలు పాటిస్తున్న సాంప్రదాయం ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో గల రాధా గోవింద స్వామి ఆలయంలోని ఇలాంటి ఆసక్తికర విషయాలపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి జంక్షన్లో ఉన్న పురాతన రాధా గోవింద స్వామి ఆలయంలో అనేక ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. ఆలయ నిర్మాణం, శిల్పకళా సౌందర్యంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ రాధా వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆంధ్ర ఖజురహో అని కూడా చెప్తుంటారు. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో కొత్తగా పెళ్లైన జంటలు మొదట ఈ ఆలయాన్ని దర్శించుకున్నాకే తమ మొదటి రాత్రి ఏర్పాట్లు చేసుకుంటారు. మెళియాపుట్టి ప్రధాన జంక్షన్లో ఉన్న ఈ దేవాలయం రహదారికి ఆనుకునే ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆలయ గర్భగుడికి దారి చూపుతూ ఉన్న రాతి మెట్ల నుంచి మొదలుకొని ఆ ప్రాంగణమంతా శిల్ప సౌందర్యం ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఆలయం పైకప్పుపై చెక్కిన పుష్పాల ఆకారాలన్నీ చూసేందుకు ఒకేలా కనిపించినా నిశితంగా పరిశీలిస్తే దేనికవే భిన్నంగా ఉంటాయి. 1840ల కాలంలో మెళియాపుట్టి ప్రాంతం పర్లమాకిడి మహారాజు వీర వీరేంద్ర ప్రతాప రుద్ర గజపతి నారాయణదేవ్ పరిపాలనలో ఉండేది. ఈయన భార్య మహారాణి విష్ణుప్రియ కోరిక మేరకు ఆలయాన్ని నిర్మించారని ఆలయ పూజారి చెప్తున్నారు. వీర వీరేంద్ర ప్రతాప రుద్ర గజపతి నారాయణ దేవ్ అతని రాజు. అతని భార్య విష్ణుప్రియాదేవి, రెండో పేరు లలితాదేవి అని ఉండేది. ఆవిడ కట్టించింది కోవిలి. లైంగిక విజ్ఞానం పట్ల నవదంపతులకు అవగాహన కల్పించేందుకే ఈ దేవాలయం నిర్మాణం శృంగారానికి సంబంధించిన శిల్పాలతో చేశారని స్థానికులు చెబుతున్నారు. ఆలయ గోడలపై శృంగార భంగిమలతో కూడిన శిల్పాలు ఉండడంతో అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఎవరైనా వస్తే ఇబ్బంది పడతారని, అందువల్ల వారు ఆలయానికి కలిసి రాకూడదనే నిబంధన అప్పట్లో ఉండేది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఈ గుడికి ఎక్కువగా వస్తారు. అన్న చెల్లెలు అటువంటిది రాకూడదు. వాళ్ళు ఏదైతే శోభన కార్యక్రమం ఉంటుందో దానికన్నా ముందు ఈ దేవుని దర్శించుకుంటే మనకు అంతా మంచిగా జరుగుతుంది అని ఒక సందనం కూడా త్వరగా కలుగుతుంది నాకు నమ్మకం ప్రజల్లో ఉందండి. ఆలయంలో ఉండే 4 స్తంభాలు, 4 వేదాలు, 4 కాలాలకు ప్రతీక అని, ప్రతి విగ్రహం భార్యాభర్తల అన్యోన్యత గురించి వివరిస్తుందని చెప్తున్నారు స్థానికులు. దీనికి చాలా సంవత్సరాల నుంచి ఎటువంటి ఇన్కమ్స్ కానీ సోర్సెస్ కానీ ఏవీ లేవట్లేదు. ఆలయ డెవలప్మెంట్ కూడా చాలా వరకు ఆగిపోయింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కొత్తగా పెళ్ళైన ప్రతి జంట కూడా ఈ దేవాలయాన్ని దర్శించడానికి కంపల్సరీగా వస్తుంటారు. ఈ దేవాలయం చుట్టూ 64 కళలతో ఒక ఫ్యామిలీ సంబంధించిన అంటే భార్యాభర్తలకు సంబంధించిన విగ్రహాలు, సంసారానికి సంబంధించిన విగ్రహాలు, ప్రతి విగ్రహం కూడా అంగరంగ వైభవంగా చాలా బాగా కట్టారు. ఈ ఆలయంలో ఆషాఢ మాసంలో నిర్వహించే డోలోత్సవంకు ఒరిస్సా నుంచి సైతం భక్తులు వస్తారని స్థానికులు వెల్లడించారు. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఇక్కడ డోలోత్సవాలు జరుగుతాయి, అంగరంగ వైభవం జరుగుతాయి. అంటే ఒరిస్సా ప్రాంత వాసులే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దయవుంచి ధర్మాదాయ శాఖ వారు ఒక్క దృష్టి సారించి ఈ గుడి డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం. మొత్తం 7 ఎకరాల్లో ఉండే ఈ ఆలయం ప్రస్తుతం కొంత భాగం ఆక్రమణకు గురవ్వగా ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. దేవాదాయ శాఖ పట్టించుకోకపోవడంతో ఆలయంలో చెదలు పడుతున్నాయని, ఆలయం వెనక భాగంలో పాముల సంచారం పెరగడంతో భక్తులు ఆలయానికి రావడానికి భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో తమ సాంప్రదాయాలు కూడా కనుమరుగవుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు నేతలు స్పందించి ఆలయానికి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేసి తమ సాంప్రదాయాలను కూడా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.